ముటియా అండి. ఇదేంటంటే బాటిల్ గార్డ్ తోటి అనమాట. నేను ఒక ఎంత కాఫ్ సొరకాయ తీసుకున్నానండి. దాన్ని బాగా గ్రేట్ చేసేసాను. దానిలో వాటరు తీసేయాలండి, లేకపోతే ఏమవుతుందంటే లూజ్గా అయిపోయి ముటియా చేయడానికి రాదనమాట. వాటర్ తీసేసి ఆ వాటర్ ఏ చారులోనూ మనం ఉపయోగించుకోవచ్చండి, మనం బయట పారిపోయక్కర్లేదు. ఒక కప్ ఏమో గోధుమ పిండి తీసుకున్నాను, 2 స్పూన్స్ ఏమో సూజీ రవ్వ తీసుకున్నాను, ఒక పావు కప్ ఏమో బేసిన్ పౌడర్ శనగపిండి తీసుకున్నాను అనమాట. కొంచెం క్యారెట్ కొత్తిమీర కూడా వేసాను, అల్లం పచ్చిమిరకాయలు కూడా గ్రైండ్ చేసి వేసేసాను అనమాట. దీనిలో కారం ఏంటంటే ఇంకా ఎర్రకారం వేసుకోవాలన్నమాట. ఈ కారమే ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. పిల్లలు తినేటట్లయితే తగ్గించి వేసుకోండి. పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది స్టీమ్ మీద మనం ఉడికిస్తాము, చాలా బాగుంటుంది. వాటర్ సరిపోతుందండి కలిపితేను. మళ్ళీ వాటర్ మాత్రం అస్సలు పోయొద్దు, లూజ్గా అయిపోతే మనకి ముటిగా రాదనమాట. ఇది గట్టిగా రావాలన్నమాట. ఇది స్టీమ్ మీద ఇలాగా కొంచెం ఆయిల్ గ్రేస్ చేసేసి పెట్టేసేయండి. ఒక 15-16 మినిట్స్ కుక్ చేసేసేయండి. లేకపోతే స్టీమ్ బాగా పెడితే లోపల మెత్తగా ఉండి ఉడకండాను బాగుండదు అనమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత దాన్ని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. ఏ షేప్ అయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సన్నగా ర్యాప్స్ లాగా కట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే పెనం కాలేసి అందులో కొంచెం పల్లి నూనె వేయండి. పల్లి నూనె దీనికి చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, నువ్వుపప్పు, కరివేపాకు, కొంచెం ఇంగువ ఇవి వేసేసి వేగిన తర్వాత ఈ ముటియా తీసుకెళ్ళి అందులో బాగా అవి అంటుకునేలాగా మనం స్ప్రెడ్ చేసేయాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇవి ఊరికినే తినడానికి బాగుంటాయి, కాకపోతే టమాటో కెచప్తో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది.